బస్ స్టాప్ దాకా నడుచుకుంటూ వచ్చి బస్ కోసం ఎదురు చూసి పోవాలంటే అందరికి కుదరది. గందుకే ఈ నడుమ క్యాబులు ఆటోలు బుకింగ్ చేసుకుంటున్నారు. చాలా మంది ఇంటి కాడికే వస్తుంది, పోవాల్సిన కాడికి తీసుకుపోతుంది. కాకుంటే జరంత ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎదురు చూడకుండా ఎల్లమే వెళ్ళిపోవచ్చని చాలా మంది ఆఫీసులో పోతానికి ఇంకేదైనా పనులుంటే బుకింగ్ చేస్తుంటారు. ఈడికి మంచిగానే ఉన్నది కానీ చల్ గ్యాస్ పైసలు మీ అయ్యిస్తాడా అని ఆటో డ్రైవర్ అన్న గయ్యిన లేస్తాండు. హగో కొట్టనే పోతుండు మీదికి. ఇంత పనికున్నావా, నేను పోలీస్ స్టేషన్ కు పోతా అంటే పా పోదాంపా అని ఎట్లే గుర్తున్నాడో. గింత కోపం దేనికంటే బెంగళూరులో ఇద్దరు అక్కలు షెరో ఆటో బుక్ చేసిర్రట ఓలా యాప్ లా. ఏది మొదలేస్తే దాంట్లో పోదామని. ఇది రాగానే ఎక్కిండ్రు. ఇంతల్నే ఇంకో ఆటో వస్తే అది క్యాన్సిల్ చేసిండ్రు. హీగేముంది, అంత ట్రాఫిక్ లా 4 కిలోమీటర్ల దూరం నుంచి వస్తే ఇప్పుడు వద్దంటారా? మాకు పెట్రోలు గ్యాస్ ఉత్తగొస్తాయని ఈ డ్రైవర్ అన్న బాధ. కోపంలో కొట్టిండని కూడా అంటాండ్రు. తొవ్వెంట ఓతోళ్ళొచ్చి సందాయిస్తే ఊకున్నాడు. ఆయనత అక్క వీడియో తీసి పోలీసులకు లంక పెట్టి పిట్టగుట్లకి ఇడిచింది. ఆడవిల్లలను అట్లా కొట్టుడు కరెక్ట్ కాదు, యాక్షన్ తీసుకుంటామంటారు పోలీసులు. మీరు సుత ఒక్కపారే 2 ఆటోలు బుక్ చేసుడు ఏందక్క ఇచ్చంతరం కాకుంటే? మరి ఇంట్లో ఎవ్వల్ది తప్పంటారో ఎవ్వల్ది ఒప్పంటారో మీ ఇష్టమిగా. अब चिल्लाइए मत और गाली मत दीजिए, ठीक है? ये फालतू चीजें मत बोलिए मुझे। और क्या करती है? मैं पुलिस के पास जाऊंगी। आ जाओ।